90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మ్యామ్, ఈ రోజుల్లో చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు. ఎంతసేపు వాళ్ళ జాబ్ టైమింగ్సే, ఉదయం వెళ్ళడం, సాయంత్రం రావడం, వచ్చామా తిన్నామా పడుకున్నామా, అంటే లేచామా తిన్నామా పడుకున్నామా, ఇదే పని షెడ్యూల్, డైలీ షెడ్యూల్. అంటే వాళ్ళు ఇద్దరికి కూడా సమయం లేదు మంచి చెడు మాట్లాడుకోవడానికి, ఒక రొమాంటిక్గా కూర్చొని వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి. కానీ ఇలా కొంతమంది ఏంటంటే బాధ అనుభవిస్తున్నారు, ఏంటి లైఫ్ ఇంతేనా అని. అక్కడ హస్బెండ్ ఉంటుంది, వైఫ్కి కూడా ఉంటుంది ఆ ఫీలింగ్. సో ఇలా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ కానీ సజెషన్స్ ఏముంటాయి మేడం? అంటే ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళ గురించి అడుగుతున్నారు మీరు? టీనేజ్ తీసుకుందాము, యంగ్గా జాబ్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, లైక్ ఐటీఏ తీసుకోవాలి. వాళ్ళైతే టీనేజ్ లో ఉండరు, ఒక 25-30 అనుకోండి. ఎవరైనా మేడం, ఇప్పుడు ఎవరికైనా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. నా వైఫ్ తో కాసేపు కూర్చొని మాట్లాడాలి, నా హస్బెండ్ తో కూర్చొని కాసేపు మాట్లాడాలి అనుకుంటారు కదా. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఆ టైమ్స్ లేవు, ఆ టైం దొరకట్లేదు అలాంటి వాళ్ళకి. మరి జాబ్ చేసే వాళ్ళు పెద్ద ఏజ్ లో వాళ్ళు కూడా ఉన్నారుగా, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ కి దగ్గరకు వచ్చిన వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా అనుకుంటారు కదా కూర్చొని. 3 కేటగిరీస్ ఉన్నాయి. జస్ట్ ఎంటర్ అయిన వాళ్ళు, మిడిల్ లో ఉన్న వాళ్ళు, రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక 50 to 60 మధ్యన అనుకుందాం. 3 కేటగిరీస్ ఉన్నారు. సో మీరు స్పెసిఫిక్ గా అడిగారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారు, వాళ్ళకి టైం దొరకటం లేదా కాబట్టి స్పెండ్ చేయలేకపోతున్నారు. నిజంగా వాళ్ళకి టైం దొరకట్లేదా? మరి రోడ్ల మీద బాగానే తిరుగుతున్నారుగా, ఖాళీగా తిరుగుతున్నారుగా, ఎప్పుడు చూసినా కాఫీ షాపుల్లో లేకపోతే మూవీ థియేటర్స్లో కనిపిస్తున్నారు బాగానే. అయితే ఏంటంటే వీళ్ళకి నేను చెప్తా, సపరేట్గా ఎంజాయ్ చేసే మెంటాలిటీ వచ్చింది. ఇప్పుడు ఆఫీస్ ఎంతసేపటికి వాళ్ళు బయటకు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఆఫీస్ కొలీగ్స్ ఉన్నారు, ఆ కొలీగ్స్ తోటి వాళ్ళు మూవీకి వెళ్దామా ఈరోజు, పదా వెళ్ళిపోదా. ఇప్పుడు అబ్బాయి ఒకవేళ ఇంటికి వచ్చి పాపం ఆ రోజు స్పెండ్ చేయాలనుకుంటాడు, ఇంటికి రాదు. అది టైం లేకంటారా, లేకపోతే కావాలని టైంని వాళ్ళు ఇంకో వృధా చేస్తున్నారు అనుకో వేరే దానికి. ఇప్పుడు పెళ్ళి కాకముందు నువ్వు ఎవరితోనైనా సినిమాకి వెళ్ళు, మరి ఇంకెవరు ఉంటారు? అమ్మా నాన్న ప్రతి సినిమాకి రారు కదా, మరి సిబ్లింగ్స్తో వెళ్తే ఆ మజా రాదు. నేను మొన్న ఒక కల్కి మూవీకి వెళ్తే నాకు ఆ సినిమా పెద్దగా నచ్చలేదు. నా ఫ్రంట్లో 7 కూర్చున్నారు, 2 అమ్మాయిలు 5 అబ్బాయిలు కూర్చుని. వాళ్ళ డ్రెస్ ఇంకా మనం చెప్పుకోక్కర్లేదు, ఉన్నాయా లేవా అన్నట్టుగా వేసుకున్నారు. 5 అబ్బాయిలు ఉంటే వాళ్ళు కాసేపు మూవీ చూసేవాళ్ళకి అడ్డంగా ఆ సీట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నువ్వు ఇటు కూర్చొని ఎటు కూర్చుంటా, నేను అటు కూర్చుంటా ఇటు కూర్చుంటా. అంటే 5 ఇద్దరిని షేర్ చేసుకోవాలి కదా. ఆ షేరింగ్లో డిస్కషన్స్ అనమాట. అందులో మ్యారేజ్ అయిన వాళ్ళ అవ్వని వాళ్ళ మనకి తెలియదు. అయితే వీళ్ళు సినిమా చూడటం కోసం రావటం ఏమో కానీ అక్కడ కూర్చుని సినిమా అయ్యే వరకు కూడా, మూవీ కంప్లీట్ అయ్యే లోపల ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు రకరకాలుగా. అంటే వాళ్ళతోటి అలా అలవాటు పడిపోయారు. అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ ఫ్రీగా మాట్లాడుకునే ఆ ఫ్రీనెస్ ఉండదు, పక్క విరగబడిన అవకాశం ఉండదు. ఏంటది అంటారు, సిబ్లింగ్స్ అయినా అంటారు కదా, అందుకని ఇష్టపడరు. ఇంకా హస్బెండ్తో ఏం వెళ్తారు? పెళ్ళైన అమ్మాయిల అబ్బాయిలు కూడా వాళ్ళ గ్రూప్స్తో మూవీస్కి వెళ్తున్నారు, అది నాకు తెలుసు. అయితే వాళ్ళు అలా వెళ్ళడం వల్ల వాళ్ళ టైంని ఎంత కోల్పోతున్నారు, సొంత మనుషుల కోసం టైం ఇవ్వకుండా. టైం లేదు అని మాట్లాడుకుంటున్నాం మనం, టైం ఎందుకు ఉండదు, ఉంటుంది. సరే, అందరూ అలా ఉండకపోవచ్చు, కొంతమంది రెస్పాన్సిబుల్గా జాబ్ చేస్తారు, వర్క్ లోడ్ ఉంటుంది, అలాంటి వాళ్ళ కోసం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజంగానే మార్నింగ్ లెగుస్తూనే ల్యాప్టాప్ ముందు వేసుకుని మీటింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చూసుకుంటారు పాపం. అలాగే ఇలా ఏదో తాగుతూనే స్క్రీన్ చూస్తూనే ఇలా చేస్తుంటారు. అలాగే ల్యాప్టాప్ ఇలా పెట్టుకుని పొయ్యి మీద కూర కలిపి వంట చేసుకునే అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు తినాలి, లేదంటే ప్యాక్ చేసుకుని వెళ్ళాలి, ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఇలా అంటే అది నిజమైన వర్క్ చేసుకునే వాళ్ళకి గురించి నేను చెప్తున్నా. సో అలాంటి వాళ్ళు టైం లేకనే కదా ఇలా పట్టుకుని వంట చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సీనియారిటీ ప్రకారం కానీ వాళ్ళకి ఇచ్చే వర్క్ని బట్టి కానీ ఉంటుంది, ఇద్దరికీ కావచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇద్దరు కూర్చుని చక్కగా ఐ కాంటాక్ట్ చేసుకుంటూ 2 మాటలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు కొంతమంది నాకు వర్క్ చాలా బిజీగా ఉంది, ఒక 5 నిమిషాలు టైం లేదు అని చెప్పి షో పుట్టప్ ఇస్తుంటారు కొంతమంది, ల్యాప్టాప్ పట్టుకుని కూర వండుతున్నట్టు. ఇందులో 2 చెప్తున్నాను నేను, చూడండి. నిజంగా సీరియస్నెస్ ఉన్నవాళ్ళు అదే పని చేస్తారు.
బిల్డప్ కోసం చేసేవాళ్ళు అదే అదే పని పని చేస్తుంటారు కదా. మళ్ళీ వాళ్ళు తన ఫోన్ మాట్లాడాలంటే దానికి చాలా టైం ఇస్తారు. దాన్ని తగ్గించుకుని నువ్వు ఇక్కడ ఈ టైంని ఉంచుకోవచ్చు కదా, నిజంగా అంత బిజీ ఉంటే. నిజంగా ఫ్యామిలీతో కానీ హస్బెండ్తో కానీ స్పెండ్ చేయాలని అనుకున్నప్పుడు 5 నిమిషాలు దొరికినా దాన్ని దొరకబట్టుకోవాలి. ఆ టైంని దొరకబట్టుకుని మనం స్పెండ్ చేయడానికి కానీ దాన్ని యూజ్ చేసుకోవడానికి కానీ ఆలోచించాలి. తర్వాత నిజంగా బిజీగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలా నేను చెప్పినట్టు 5 నిమిషాలు దొరికినా చేయాలి. తర్వాత ప్రతి వీకెండ్లో కూడా మంచిగా కూర్చొని స్పెండ్ చేయొచ్చు. సినిమాలకో షాపింగ్లకో ఎందుకు వెళ్ళిపోవాలి? ఇప్పుడు పాత రోజులలో కాదు, 2 days వాళ్ళకి లీవ్స్ ఉంటున్నాయి, వీకెండ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్గా ప్రతి చోట అంతే ఉంది కదా. మన స్టాండర్డ్స్ పెరిగినాయి. 2 days అంటే ఎంత పెద్దది. పాత రోజుల్లో చూడండి, మన స్కూల్కి వెళ్తే కూడా సండే కూడా క్లాసులకు పిలిచేవారు. అసలు మరి చూడండి ఇప్పుడు అలాంటిది 2 రోజులు సెలవులు ఇస్తున్నారు స్కూల్ కానీ కాలేజీలు కానీ ఆఫీసులు కానీ. ఇస్తున్నప్పుడు ఆ 2 daysలో ఎన్నో చేసుకోవచ్చు. వీలైతే తీర్థయాత్ర కూడా ఒకటి చేసి రావచ్చు, అంత టైం ఉంటుంది. సరే ఆ టైంను వాళ్ళు అవైల్ చేసుకోవాలి. కాసేపు కాఫీ తాగినట్టు, కాసేపు ఏదైనా డిస్కస్ చేసుకున్నట్టు, ఇంటి విషయాలు కానీ వంటి విషయాలు కానీ మనస్ఫూర్తిగా ఐ కాంటాక్ట్ చేస్తూ ఒక ఇష్టతగా మాట్లాడుకోవాలి. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా పక్కన ఆఫీసులు అయితే కనుక ఎప్పుడు టైం దొరికినా సరే ఒక కాఫీ తాగాలి. పక్కనే ఆఫీసులు అయితే ఇద్దరు కలిసి ఆ టైంకి వచ్చి కాఫీ తాగొచ్చు. నిజంగా మన ఇద్దరం స్పెండ్ చేద్దామని అనుకుంటే, ఇంట్లో ఎప్పుడు ఉంటాడులే మగుడు పెళ్ళ ఉంటారులే, ఇక్కడ కూడా అతన్ని ఎందుకు పిలవటం అని చెప్పి గ్రూప్ని వేసుకుని కాఫీకి వెళ్తాం కొంతమంది. మరి టైం లేదు, స్పెండ్ చేయలేకపోతున్నామని బాధ ఎందుకు? ఇంకా నిజంగా బాధ ఉన్న వాళ్ళకే ఈ టిప్స్ పనిచేస్తాయి. భర్తతో మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి. ఇవాళ మనం ఒక ప్లాన్ చేసుకున్నాము, దాని గురించి ఇంటి దగ్గర సరిగ్గా మాట్లాడలేకపోయాము, ఇప్పుడు కాస్త ఒక 15 minutes టైం దొరికింది, ఆ కాఫీకి వెళ్దాము అని చెప్పి ఇద్దరు కాల్ చేసుకుని బిఫోర్ దట్ ఇద్దరు కలిసి గ్రౌండ్కి వచ్చి అక్కడ కాఫీ తాగుతూ 15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు, లేదా ఒక అరగంట మాట్లాడుకోవచ్చు, లేదా ఇద్దరు కలిసి లంచ్కి రావచ్చు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నదే కానీ రెస్టారెంట్స్ ఉంటున్నాయి కదా ఇవాళ రేపు, ఆ రెస్టారెంట్లో కూర్చుని కానీ ఒక 1 hour అయితే టైం ఇస్తారు కదా. 1 hour మీకు చాలా ఎక్కువ కదా. తింటూ మాట్లాడుకోండి. హోమ్ అట్మాస్ఫియర్ ఉండదా మీ ఇద్దరి మధ్యన? చక్కగా మాట్లాడుకోండి, వాదులాడుకోకుండా. అది కూడా ఎంత అవకాశం. ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే ఇద్దరు కలిసి అన్ని పనులు చేసుకుంటున్నారనుకోండి, అదంతా మీ ఓన్ టైమేగా. నువ్వు కదానే వంట చేస్తున్నావు, లేదా అతను ఒక్కడే ఏదైనా పని చేస్తున్నాడు అని అనుకోండి, అప్పుడు సగం టైం వేస్ట్ అయినట్టేగా. ఇద్దరు కలిసి చేస్తే సగం టైం మిగిలినట్టే కదా. అలాంటప్పుడు కూడా కలిసి పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ పని చేసుకోవచ్చుగా. అది కూడా మనకి టైం, నిజంగా టైం లేని వాళ్ళకి ఇవన్నీ. తర్వాత ఇద్దరు కలిసి మంచిగా ఈవినింగ్ టైం గడపాలి, నైట్ టైం కూడా మంచిగా స్పెండ్ చేయాలి. కొంత సమయాన్ని వాళ్ళు మానసికమైన ప్రశాంతతగా ఉండే విధంగా మాట్లాడుకోవాలి. కొంత సమయము వాళ్ళు పర్సనల్గా నైట్ బెడ్ టైంని కూడా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయగలగాలి. సో ఎంత బిజీగా ఉన్నా మేడం, ఆ ఉన్న టైంలోనే చాలా అవైల్ చేసుకోవచ్చు. మనం అనుకుంటే మీరు అన్నట్టుగా దగ్గర ఆఫీస్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక అలా కాఫీ టైము, లంచ్ టైంలోనూ కూర్చొని మాట్లాడుకుంటే మైండ్ రిలాక్స్ ఉంటుంది. ఇద్దరు కలిసి రావచ్చు. సాయంత్రం పక్క ఆఫీస్ అయితే కొంచెం అంత దూరం ఉన్నా పెద్ద నష్టమేమీ లేదు. అంటుకునే ఉండాలనే ఉంది బిల్డింగ్స్, అన్ని ఆ సరౌండింగ్స్ లోనే ఉంటాయి. మన ఇప్పుడు హైదరాబాద్ సంగతి చెప్పుకుంటే కనుక ఈవినింగ్ 4-5 అయితే అందరు బయటకే వచ్చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ వర్కింగ్ టైమింగ్స్ని బట్టి, వాళ్ళ అవర్స్ని బట్టి. కొంతమందికి ఏంటంటే మేనేజ్ ఇది టైం తెలియక ఇలా మేనేజ్ ఇప్పుడు ఈ హాఫ్ డే ఎలాగో లీవ్ పెట్టేసి మన నలుగురు కొత్త మూవీకి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతారు. అది టైం ఎలా దొరికింది? లేదు ఇవాళ రెస్టారెంట్కి వెళ్ళిపోయి తినేద్దాము, బాస్ని ఒక హాఫ్ డే లీవ్ అడిగేద్దాం, బర్త్డే ఏదో ఒకటి వంక వెళ్ళిపోయి మరి బిర్యానీలు మూవీలు అవన్నీ ఎంజాయ్ చేయటం లేదా? అప్పుడు ఎలా టైం దొరుకుతుంది? పెళ్ళైన వాళ్ళు అవని వాళ్ళు కూడా మరి టైం ఎక్కడ లేదు, ఇవన్నీ చేసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్. కేటగిరీస్ విషయంలో కూడా చెప్పారు. టైం ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ మ్యామ్.